హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. సో, ఈ వ్లాగొచ్చేసి మేము మేడారం ఎళ్ళొచ్చిన నెక్స్ట్ డే అనమాట. సో, మొక్కంతా అయిపోయింది. సో, ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది. యాక్చువల్‌గా ఈ టైంకి ఈ వ్లాగ్స్ అన్నీ కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడము, థంబ్‌నెయిల్‌కి వాటికి వీటికి కొంచెం డిలే అవుతుందనమాట. సో, ఇవన్నీ కంప్లీట్ చేసేసి పొంగల్ సీరీస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. జాన్ 10థ్, 5థ్ ఆ టైంకి. బట్ అంతా డిలే అయిపోయిందనమాట కొన్ని వేరే వర్క్స్ వల్ల. సో, ఇంకా ఆ రోజు అత్తయ్యకి బేకింగ్ అంటే చాలా ఇష్టమంట. సో, అత్తయ్య అన్నారు, "నేను కేక్ చేసి పెడతాను" అన్నారని జెప్పేసి, సరే పిల్లలున్నారు అండ్ నేను గూడా నేర్చుకుందాము వియాన్ కోసం అని జెప్పేసి అనుకున్నా అనమాట. సో, అత్తయ్య ఆ రోజు కేక్ రెసిపీ చేశారు. సో, నా కోసం వీడియో తీసుకున్నాను. బట్ ఇక్కడ గూడా అప్‌లోడ్ చేశాను. ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉంటే చూస్తారని జెప్పేసి. యాక్చువల్‌గా ఈ రెసిపీ చేసి ఒక 1 వీక్ పైనే అయిందనమాట. నేను యాక్చువల్‌గా ఇది అత్తయ్య క్లియర్‌గా మెజర్‌మెంట్స్ అన్నీ చెప్పారు కానీ, నాకంత ఐడియా లేదు. బట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో మొత్తం క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. రెసిపీ అండ్ ఇంగ్రీడియెంట్స్, మెజర్‌మెంట్స్ అన్నీ క్లియర్‌గా పెడతాను. ఎవరికైనా కావాలితే యూజ్‌ఫుల్ అంటే చూడండి. సో, నేను మాత్రము జస్ట్ నా కోసమని షూట్ చేసుకున్నాననమాట. వియాన్‌కి కూడా చేసినట్టుంటుంది. ఎప్పుడైనా జస్ట్ ట్రై చేద్దాము టైం ఉన్నప్పుడు అన్నట్టు. బేసిక్‌గా నేను రెసిపీస్ ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో చాలా బ్యాడ్ అనమాట. నాకు గుర్తుండదు. అండ్ ఏంటి అంటే నేను క్లియర్‌గా చెప్పలేను రెసిపీస్ ఏమన్నా ఉంటే. బట్ షూట్ చేయడం మాత్రం క్లియర్‌గా షూట్ జేస్తాను. సో, అందుకని నేను ఎవరైనా రెసిపీస్ అడిగినా నాకు ముందు ఎలా చెప్పాలి? అర్థమయ్యేలా చెప్పగలనా లేదా? అనే టెన్షన్ మాత్రం ఉంటదనమాట. సో, అందుకని నేను నా వ్లాగ్స్‌లో ఎప్పుడు కుకింగ్ గురించి గానీ, రెసిపీస్ గురించి గానీ నేను ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ జేయను. అత్తయ్యొచ్చేసి గోధుమ పిండి అండ్ బెల్లం కాంబినేషన్‌లో చేశారనమాట. మనకు కావాలితే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్‌లో. యాక్చువల్‌గా అమ్మ డిఫరెంట్‌గా చేస్తది. అత్తయ్య డిఫరెంట్‌గా చేశారనమాట. ఇంగ్రీడియెంట్స్ అన్నీ డిఫరెంటే. అమ్మొచ్చేసి ఆ బేకింగ్ పౌడర్, ఈ వెనిలా ఎసెన్స్ అవేమి యూజ్ చేయదనమాట. నేచురల్‌గా అంటే బేసిక్ కేక్ లాగా చేస్తది. అత్తయ్యొచ్చేసి కొంచెము ఈ బేకింగ్ పౌడరు, సోడా, వెనిలా ఎసెన్స్ ఇంకా కావాలితే మనం దాంట్లో చాకో చిప్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చంట. జస్ట్ బేసిక్ లెవెల్ కేక్ చూపించారనమాట అత్తయ్య ఇక్కడ. సో, ఎప్పుడన్నా వియాన్‌కి చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. నాకు యాక్చువల్‌గా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఈ బేకింగ్ అది. ఎవరైనా చేస్తే తీసుకుంటాను తప్ప నేను అంతగా ఇంట్రెస్ట్‌గా చేయననమాట. చాలా టెక్నికల్‌గా చేయాలి ఈ బేకింగ్ అవి. ఏమైనా అటు ఇటు అయిందంటే మొత్తం కేక్ అంతా స్పాయిల్ అయితది. ఇంకా ఆ రోజు మా ఇంట్లో వచ్చేసి రోజంతా కుకింగే అయిపోయిందనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయినప్పటి నుంచి మా డ్యాడీ అయితే కిచెన్‌లోనే ఉన్నారు. ముందు రోజు మొక్కయిన తర్వాత కొంచెం మీట్ ఇంటికి తెచ్చుకుంటాం కదా! సో, ఆ రోజు ఇంకా ఇంట్లో మటన్ బిర్యానీ చేసుకున్నామనమాట. మటన్ బిర్యానీ, మటన్ ఫ్రై, ఇంకా మటన్ కర్రీ అవన్నీ చేశారనమాట డ్యాడీ. సో, అక్కడ ఆల్రెడీ ఒక కుక్కర్‌లో మటన్ అయిపోయింది. అండ్ ఇది సెకండ్ కుక్కర్‌లో మటన్ బిర్యానీ అనమాట. ఇది మా అనిల్‌కి మా అన్నయ్య కోసము. వాళ్ళిద్దరూ క్రికెట్ ఆడుకోవడానికెళ్లారు. సో, వాళ్ళొచ్చేసరికి మళ్ళీ వేరే కుక్కర్‌లో వాళ్ళ కోసం సెపరేట్‌గా మటన్ బిర్యానీ చేసుంచారనమాట. వాళ్ళకి వేడిగా ఉంటుందని జెప్పేసి. సో, ఇంకో పక్కన మటన్ ఫ్రై చేశారు. సో, ఇంకా ఆ రోజంతా ఇంట్లో కుకింగ్ అన్నట్టే అయిపోయింది డే అంతా. సో, ఇంక లంచ్ అయిపోయిన తర్వాత అత్తయ్య కేక్ చేసి బ్యాటర్ అంతా పక్కన పెట్టారు కదా! సో, దాంతో కేక్ వేశారనమాట. 2 అవర్స్ రెస్ట్ ఇవ్వాలంట ఆ బ్యాటర్ మొత్తానికి. యాక్చువల్‌గా నా దగ్గర ఓవెన్ లేదు. అనిల్ ఎన్ని టైమ్స్ అడిగానో నాకు ఓవెన్ కొనిపెట్టు అని చెప్పేసి. "నువ్వు చెయ్యని దానికి ఎందుకు ఓవెన్" అంటాడు ఎప్పుడు. అంతే నేను చెయ్యను. బట్ నాకు కుకీస్ చేయడం అంటే ఇష్టమనమాట. కేక్స్ అంటే కొంచెం టెక్నికల్‌గా చేయాలి. బట్ కుకీస్ అయితే కొంచెం సింపుల్ ప్రాసెస్‌లో చేయొచ్చు అని చెప్పేసి కుకీస్ కోసం నేను అడిగాను ఓవెన్ కొనిపెట్టమని. బట్ ఇప్పటి వరకు నాకు ఓవెన్ కొనలేదు అనిల్. అమ్మ చేసే కేక్‌లో కూడా ఈ మిక్స్చర్ ఉంటది కదా! ఈ బ్యాటర్ ఎంత టేస్టీగా ఉంటుందో నేనైతే ఉత్తి పిండే తింటాను. సో, అత్తయ్య చేసినప్పుడు కూడా ఉత్తి పిండి ఎంత బావుందో అంటే ఆ టెక్స్చర్ అది చాలా వచ్చిందనమాట. బాగా మిక్స్ చేశారు కదా! సో, నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఇంకిలా బేక్ చేస్తున్నారనమాట అత్తయ్య. అందులో సాల్ట్ వేసి ఆ సాల్ట్ అంతా హీటెక్కిన తర్వాత ఇలా బేకింగ్‌కి పెట్టారు. ఒక 45 మినిట్స్ పట్టిందనుకుంటాను. మొత్తం ఇలా కేక్ బేక్ అవ్వడానికి ఈ ప్రాసెస్‌లో. ఓవెన్‌లో అయితే నాకంత తెలీదు కానీ ఈ ప్రాసెస్‌లో అయితే ఒక 45 మినిట్స్ బేక్ చేశారు అత్తయ్య. భలే స్మూత్‌గా వచ్చింది. ఘీతో చేశారు కదా! ఘీ అంతా ఫ్లేవర్ భలే తెలుస్తుందనమాట వేడిలో. యాక్చువల్‌గా కేక్ ఎప్పుడైనా నాకు వేడిగా తినడం ఇష్టము. చల్లారిన తర్వాత కన్నా. ఏదైనా స్వీట్ హాట్‌గా తింటే బావుంటుంది. చల్లారిన తర్వాత అయినా. సో, అందుకనే నేను వెంటనే తిన్నాననమాట. ఈ వేడిగా ఉన్నప్పుడు కేక్ భలే వచ్చింది స్మూత్‌గా.
అత్తయ్య చేసే కేకు, అమ్మ చేసే కేకు 2 డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇంగ్రీడియెంట్స్ డిఫరెంట్, ప్రాసెస్ డిఫరెంట్, మొత్తం డిఫరెంట్. 2 డిఫరెంట్ టేస్ట్ కూడా కేక్స్ అంతా. అమ్మేమో షుగర్‌తో చేస్తది. అత్తయ్య ఏమో బెల్లంతో చేసిందనమాట. సో, ఇప్పటి వరకు ఒకటైతే ఇప్పటి నుంచి మా కష్టాలు స్టార్ట్ అయ్యాయి యాక్చువల్‌గా. నేనేమన్నానంటే, "అత్తయ్య కేక్ చేయండి. పిల్లలిద్దరితో కట్ చేపిద్దామని" నేనే ఐడియా ఇచ్చాను. సో, ఇక్కడైతే ఎంత కష్టమైందో వీళ్ళిద్దరితో కేక్ కట్ చేయడం. బట్ భలే హ్యాపీగా, ఫన్నీగా ఉందనమాట ఆ రోజు ఈవినింగ్ ఈ కేక్ కటింగ్‌లో. ఒక మినీ బర్త్‌డే లాగా జరిగింది మా ఇంట్లో. ఫస్ట్ ఇద్దరిని టేబుల్ మీద సెట్ చేసి కూర్చోబెట్టి కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. అసలు ఒక్క నిమిషం గూడా ఇద్దరు కుదురుగా కూర్చోలేదు. అసలు ఏం జేయాలో అర్థం కాలేదనమాట మాకు. సో, అత్తయ్య ఏం చేశారంటే ఇక క్రాకరీ యూనిట్‌లో కూర్చోబెట్టారు ఇద్దరిని. భలే ఫన్నీగా అనిపించింది ఇద్దరిని అలాగా చూస్తే. బట్ ఇక్కడ గూడా ఎంత కంట్రోల్ చేయాల్సొచ్చిందో వీళ్ళని. నేనిక్కడ వీడియో మాత్రం కొంచెమే పెట్టాను కానీ, అసలు ఎంత లాంగ్ వీడియో అయిపోయిందో ఇది. సో, నేనైతే మెమరీ కోసం వేరే దగ్గర స్టోర్ చేసుకున్నాను నా సిస్టమ్‌లో. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. సూపర్! కృషి క్లాస్ కొట్టు. సూపర్! హై ఫై, హై ఫై. వియన్ హై ఫై. సూపర్! వీళ్ళిద్దరికీ కేక్ అన్నా, కేక్ కట్ చేయడం అన్నా ఎంత ఎక్సైట్‌మెంటో అందుకని ఇలా ప్లాన్ చేశామనమాట. బట్ భలే ఎంజాయ్ చేశారులే ఆ కొంచెం సేపు ఏంటి మాక్సిమం ఒక 45 మినిట్స్ అయినా టైం పట్టింది. వాళ్ళిద్దరిని అడ్జస్ట్ చేసి మళ్ళీ కేక్ కట్ చేయించడానికి. ముందు వాళ్ళిద్దరిని అలా కూర్చోబెట్టడానికి టైం పట్టిందనమాట మాకు. ఇంకా ఆ రోజు నైట్ ఇంకా డిన్నర్ అయిన తర్వాత డ్యాడీ ఊరికెళ్ళిపోయారు. అంటే మా ఊరొచ్చేసారనమాట. మా డ్యాడీ అస్సలుండరు. ఎప్పుడొచ్చినా 1 ఆర్ 2 డేస్ అంతే. ఒక్కొక్కసారి మార్నింగొచ్చి ఈవినింగ్ గూడా యెళ్ళిపోతారు. అసలుండరు. ఇక్కడ ఏమి నాకు టైమ్ పాస్ అవ్వదు వెళ్ళిపోతానని జెప్పేసి యెళ్ళిపోతారనమాట. సో, ఇంకా నెక్స్ట్ డే నైట్ డ్యాడీ వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అన్నయ్య వాళ్ళు గూడా యెళ్ళిపోయారనమాట. సో, ఇది ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్న ప్రసాదము. మేడారం ప్రసాదం చెప్పాను కదా! బెల్లమే ఇస్తాము ఇంపార్టెంట్‌గా అమ్మవార్లకని జెప్పేసి. సో, అది మనము ఇంటికి కొంచెం బెల్లం తెచ్చుకుంటాము. అది ఇంకా ప్రసాదంగా అందరికీ మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ అలా పంచుకుంటామనమాట. తిరుపతి నుంచి ఎలా మనం లడ్డు ప్రసాదం తెచ్చుకుంటామో, మేడారం నుంచి ఇలా బెల్లం తెచ్చుకుంటారు. సో, ఇది మనము జనరల్‌గా నార్మల్‌గా ప్రసాదం పంచుకున్నట్టే కొంచెం కొంచెం అందరికీ ఇచ్చుకుంటాము. మనకు తెలిసిన వాళ్ళకి మన సర్కిల్‌లో అలా. సో, ఇంక అదే చేస్తున్నా అనమాట నేను. అన్నయ్య వాళ్ళు కొంచెం బెల్లం పట్టుకెళ్లారు. ఇంక నేను ఇంట్లో కొంచెం ఉంచుకొని, కొంచెం నా ఫ్రెండ్స్‌కి అండ్ అపార్ట్మెంట్‌లో కొంతమందికి అలా పంచిపెట్టాను ప్రసాదంలాగా. ఇది జనరల్‌గా మనము ఇంట్లో రెగ్యులర్‌గా బెల్లం ఎలా యూజ్ చేసుకుంటామో దాంట్లో కలిపేసుకోవచ్చు. నార్మల్‌గా మనకి ఇంట్లో కొంచెం బెల్లం స్టోర్ అయ్యి ఉంటుంది కదా! సో, నేనెప్పుడు తెచ్చుకున్నా దాంట్లోనే కొంచెము పెట్టేసుకొని ఇంట్లో యూజ్ చేసేసుకుంటాను నార్మల్‌గా ఇది. సో, ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. అన్నయ్య వాళ్ళు ఇంకా ఊరికెళ్ళిపోయారు. అంటే వాళ్ళు బెంగుళూరు నుంచి వచ్చారు కదా! సో, బ్యాక్ టు బెంగుళూరు వెళ్ళలేదనమాట. ఊరికొచ్చారు. ఎందుకనంటే సంక్రాంతి వస్తుంది కదా! సంక్రాంతి అయిపోయిన తర్వాత మళ్ళీ బెంగుళూరు ఎళ్తారు. సో, అలా ప్లాన్ చేసుకునే వచ్చారనమాట. ఈ మొక్కు తీర్చుకొని ఇంకా సంక్రాంతికి ఊరెళ్ళి ఇంక అలా మళ్ళీ బెంగుళూరు ఎళ్దాము అని చెప్పేసి. యాక్చువల్‌గా ఉండండి అని చెప్పి ఎంత అడిగామో ఆ వీకెండ్ ఉంటే అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. సో, ప్లాన్ కూడా చేశామనమాట. బట్ ఇంకా వాళ్ళు లేదు వెళ్ళిపోవాలని జెప్పేసి ఊరికొచ్చేసారు. ఎప్పుడూ రారనమాట. కృషి గూడా వచ్చింది. ఇదే ఫస్ట్ టైమ్ మా ఇంటికి. సో, మా అన్నయ్య, వదిన రెగ్యులర్‌గా ఆఫీస్‌కెళ్ళాలి. సో, వాళ్ళు ఆఫీస్‌కెళ్ళాలి కాబట్టి ఎక్కువగా రావడం వీలయ్యేది కాదు. సో, ఇప్పుడొచ్చారు కదా! ఉండండి మళ్ళీ ఇటువంటి టైం రాదు. ఎందుకంటే ఇప్పుడు షట్ డౌన్ పీరియడ్ నడుస్తది కదా! డిసెంబర్‌లో ఆఫీస్ అంత వర్క్ ఉండదు. సో, ఆ టైం మనము ఎక్కడికన్నా వెళ్దాము అని అనుకున్నాం కానీ వాళ్ళింకా వెళ్ళిపోయారు ఊరికి. ఇంకా క్రిషి, వియాన్ కూడా మంచిగా ఆడుకున్నారనమాట. యాక్చువల్‌గా వీళ్ళిద్దరూ మంచిగా ఆడుకుంటున్నారు ఉండండి అని కూడా అడిగాము. ఎందుకంటే మళ్ళీ ఈ ఏజ్ రాదు ఇద్దరికీ. ఎందుకంటే ఇంకా స్కూల్‌లో జాయిన్ అయిపోయారంటే మళ్ళీ ఇలా ఆడుకోవడానికి ఉండదు. వాడేమో బెంగుళూరులో ఉంటాడు. వీడేమో హైదరాబాద్‌లో ఉంటాడు. సో, మళ్ళీ ఇటువంటి టైం రాదు. చక్కగా ఆడుకుంటున్నారు ఉండండంటే ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇంక మళ్ళీ మేమే ఉంటాము. ఇంట్లో ఇంకెవ్వరుండరు. మళ్ళీ ఇల్లంతా సైలెంట్‌గా ఉంటది. ఇన్ని రోజులు గోల గోలగా ఉంది ఇల్లంతా. బొమ్మలవి పాడేసి ఇద్దరు కొట్టుకుంటూ, ఆడుకుంటూ అలా ఉన్నారు. ఇంక వాళ్ళెళ్ళిన 2 డేస్ వరకు ఇంక అవే మాట్లాడుకుంటూ ఉన్నామనమాట ఇంట్లో. వాడిలా చేశాడు, వియాన్ ఇలా చేశాడు అది. అంతే కదా! మెమరీస్ అన్నీ మళ్ళీ రీకాల్ చేసుకుంటూ ఉంటాము. సో, ఇంక అన్నయ్య వాళ్ళెళ్ళిపోతున్నారు. మళ్ళీ మేము ఒక్కళ్ళమే అన్నట్టు బోరింగ్‌గా అనిపిస్తదనమాట. ఇల్లంతా సైలెంట్‌గా అనిపిస్తది.
కొన్ని రోజుల్లో మళ్ళీ అందరం సంక్రాంతికి మీట్ అవుతాం. మళ్ళీ వియాన్, క్రిషి మళ్ళీ ఆడుకుంటారు కలిసి కానీ, బట్ ఇక్కడున్నది మా ఇంట్లో ఉన్నది వేరు కదా! సో, అది మిస్ అవుతామనమాట డెఫినెట్‌గా. మళ్ళీ ఎప్పుడొస్తారో అందరూ కలిసి మళ్ళీ ఇలా రావడం అనేది కష్టం కదా! యాక్చువల్‌గా ఈ వ్లాగ్స్ కన్నా ముందు అంటే అన్నయ్య వాళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ వ్లాగ్ వరకు సో, ఈ 4, 5 వ్లాగ్స్ అన్నీ ఒక కంటిన్యూగా ఉంటాయి అని చెప్పేసి ముందు ఇవి పోస్ట్ చేశాననమాట. లేదంటే దీనికన్నా ముందు ఈ ట్రిప్ కన్నా ముందు ఇంకా కొన్ని వ్లాగ్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. కానీ ఇదొక కంటిన్యూటీ ఉంటుంది. బావుంటుంది కంటిన్యూగా పోస్ట్ చేస్తే అన్నట్టు ఫస్ట్ ఈ ట్రిప్ రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేసేసాను. హోప్ అందరూ ఈ వ్లాగ్స్ అన్నీ చూసారనే అనుకుంటున్నాను. ఇంకా సంక్రాంతొస్తుంది కదా! సో, సంక్రాంతి రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ నెక్స్ట్ వ్లాగ్స్ లాగా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. పొంగల్ సీరీస్ లాగా అనమాట. సో, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఈ ఛానల్‌లో ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ పోస్ట్ చేసున్నాను. వెళ్లి చూసి ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ నుంచి చూసి ఫాలో అయ్యే వాళ్ళకి థాంక్ యూ సో మచ్.